అందరికీ నమస్తే. నేను మీ శ్రద్ధని. వెల్కమ్ టు శ్రద్ధాస్ ఛానల్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ ముడిశనగలు ఉంటాయి కదండి. ఆ ముడిశనగలతో దోశ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఒక అరకిలో దాకా ఇక్కడ నేను చూపిస్తున్నటువంటి నల్ల ముడిశనగల్ని వేసుకొని 2-3 టేబుల్ స్పూన్స్ బియ్యం వేసుకోవాలి. బియ్యం వేసుకోవడం వలన దోశ అనేది కరకరలాడుతూ వస్తుంది. అందులో నీళ్లు పోసి 2 సార్లు శుభ్రంగా కడగాలి. తరువాత అవి మునిగేంత వరకు వాటర్ పోసి మూత పెట్టి పక్కన పెట్టాలి. మనము ఉదయం పూట దోశ వేసుకోవాలంటే నైట్ టైము నానబెట్టుకోవాలి. రాత్రి దోశ చేసుకోవాలి అంటే ఉదయం నానబెట్టుకుంటే సరిపోతుంది. రాత్రంతా నానబెట్టినటువంటి ముడిశనగలన్నీ మరొకసారి శుభ్రంగా కడిగి వాటర్ లేకుండా మిక్సీ జార్లో వేసుకోవాలి. ఈ పిండిని అప్పటికప్పుడు ఉపయోగించుకోవచ్చండి. పులియబెట్టనవసరం లేదు. కొన్ని అల్లం ముక్కలు, కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, కొన్ని ఎండుమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఇలా మొత్తం వేసిన తర్వాత మనము నానబెట్టుకున్నటువంటి ముడిశనగలు ఉన్నాయి కదండి, నేనైతే 2 సార్లు వేసుకుందాం అనుకుంటున్నాను. జార్లో అవి వేసుకొని 1 స్పూను జీలకర్ర వేసి, అర స్పూను పసుపు, అర గ్లాసు వాటర్ పోసి వీలైనంత మెత్తగా మిక్సీకి వేసుకోవాలి. మీ దగ్గర గ్రైండర్ ఉంటే చక్కగా గ్రైండర్కి కూడా వేసుకోవచ్చండి. తరువాత ఒక గిన్నెలోకి ఆ పిండిని తీసుకొని రెండోసారి మిగిలినవన్నీ ముడిశనగలు వేసి కాస్త వాటర్ పోసి ఇందాకలేకే వీలైనంత మెత్తగా పిండిని వేసుకొని అదే పిండిలో కలుపుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకున్నటువంటి పిండిని ఆ గిన్నెలో వేసుకొని ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసి చక్కగా గరిటెతో కలుపుకోవాలి. ఈ పిండి దోశ పిండిలాగా పల్చగా చేసుకోకూడదండి. అప్పుడు దోశలు అనేవి రావు. కాస్త గట్టిగా ఉంటే పావు గ్లాసు వాటర్ పోసుకొని చక్కగా కలిపి మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. వెంటనే కూడా చేసుకోవచ్చు. నేనైతే ఈలోపు చట్నీ తయారు చేసుకుందాం అనే ఉద్దేశంతో మూత పెట్టి పక్కన పెడుతున్నాను. చట్నీ కోసము ఒక ఫ్రై ప్యాన్ తీసుకొని అందులో 1 కప్పు పల్లీలు ఆయిల్ లేకుండానే మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా వేగిన తరువాత ఈ పప్పులను ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలా తరువాత అదే ఫ్రై ప్యాన్లో పావు స్పూను ఆయిల్ వేసుకొని తుంచిన పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇలా వేగిన తరువాత అవి చల్లారిన తర్వాతనే మిక్సీకి వేసుకోవాలండి. మిక్సీ జార్లో చిన్న అల్లం ముక్క కొంచెమే వేసుకోవాలండి. 1 వెల్లుల్లి రెబ్బ, కొన్ని ఉల్లిపాయ ముక్కలు, ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి, పల్లీలు వేసుకోవాలి. పల్లీలకి మీ ఇష్టం అండి, పొట్టు తీసి వేసుకోవచ్చు, లేదంటే పొట్టు ఉంటేనే మంచిదండి. అందువలన నేనైతే పొట్టుతో సహా పల్లీలు వేసి రుచికి తగినంత ఉప్పు వేసి వాటర్ పోసి ఇలా మెత్తగా మిక్సీకి వేసుకున్నాను. దీనిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా ఇప్పుడు దీనికి పోపు పెట్టుకుందాం. ముందుగా ఫ్రై ప్యాన్లో 1 స్పూను ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర చక్కగా వేగిన తరువాత కొన్ని తుంచిన ఎండుమిర్చి, కాస్త కరివేపాకు అవి కూడా వేగిన తరువాత ఈ పోపుని మనం ముందు తయారు చేసి పెట్టుకున్నటువంటి పల్లి చట్నీ ఉంది కదండి, ఆ చట్నీలో కలుపుకోవడమే. అంతేనండి, ఎంత రుచిగా ఉంటుంది. ఇలా తయారు చేయండి. ఒకసారి కలిపి దీనిని పక్కన పెట్టుకుందాం. ముందుగా మనము ముడిశనగ పిండి చేసి పెట్టుకున్నాం కదండి, ఆ పిండితో దోశలు ఎలా చేయాలో చూద్దాం. దోశ వేసే ముందు మరొకసారి కలిపి దోశ పెనుము అనేది బాగా హీట్ అయ్యి ఉండాలండి. మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని ఇలా పిండిని వేసి రౌండ్గా వేసిన తర్వాత ఈ దోశకు అనేది ఆయిల్ కాస్త ఎక్కువ వేసుకుంటే కరకరలాడుతూ రుచిగా వస్తుందండి. చక్కగా ఇలా రౌండ్గా వేసిన తరువాత ఆయిల్ అప్లై చేసి మీడియం ఫ్లేమ్లో కన్నా హై ఫ్లేమ్లో కన్నా పెట్టుకోవాలి. అటువైపు కాలిన తరువాత నెమ్మదిగా ఇటువైపుకు తిప్పుకోవాలి. వావ్, సూపర్గా ఉంది చూడండి. చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. పిండి అనేది మీరు
పల్చగా చేసుకోవద్దండి. పల్చగా చేసుకుంటే దోశ అనేది రాదు. దోశలాగా చేసుకోవచ్చు, లేదంటే చిన్న చిన్న అట్టుల్లాగా కొంచెం మందంగా చిన్న అట్లులాగా కూడా చేసుకోవచ్చు ఇలా. అంతేనండి. ఎంతో సింపుల్‌గా నల్ల ముడి శనగలతో ఇలా దోసలు తయారు చేయండి. అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ప్రోటీన్ రిచ్ బ్రేక్‌ఫాస్ట్ అని చెప్పవచ్చండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి. మన శారదాస్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.